హలో! హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో హెచ్‌సీయూ భూ వివాదం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సమస్య ఆ భూమి హెచ్‌సీయూదా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది గాదు. ఇక్కడ సమస్య వచ్చేసి ఏంటిదంటే ఆ 400 ఎకరాల భూమి లోపల ఉన్న చెట్లది, జంతువులది. సో, మనం చూసినట్లయితే ఒక చెట్టు యావరేజ్‌గా ఇద్దరు నుంచి నలుగురు బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లక్షల మంది బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ఆ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో, దాంతో పాటు ఆ హెచ్‌వైడీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలకు గావచ్చు, హెచ్‌వైడీ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు గావచ్చు, కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వడము. సో, జనరల్‌గా మనకు తెలుసు. సో, చెట్ల వల్ల రకరకాల ఉపయోగాలుంటాయి. సో, చెట్లు వాటిని మనం అందుకే ఏమంటాము ట్రీస్ ఆర్ కాల్డ్ యాస్ నేచర్ లంగ్స్ అంటాం. సో, ట్రీస్‌ని మనము లంగ్స్ ఆఫ్ నేచర్ అంటాం. సో, అంటే ఏం చేస్తాయి అవి కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్‌ని తగ్గించడము, ఆక్సిజన్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేయడము. సో, వర్షాలు పడడానికి ఉపయోగపడడము. సో, చుట్టుపక్కల ప్రాంతంలో చల్లగా ఉండడానికి ఉపయోగపడడం. సో, ఇలా రకరకాల ప్రయోజనాలైతే మనకి ఫారెస్ట్ ద్వారా ఉంటుంది. సో, ఉన్న ఫారెస్ట్‌ని నాశనం చేసి, అక్కడ వేరే కంపెనీస్‌ని ఎస్టాబ్లిష్ చేసి, అక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం అంటే, సో, ప్రకృతిని మనం ఎప్పుడైనా సరే కాపాడాల్సిందే. సో, ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీ లోపల ఆహ్, పొల్యూషన్ మాత్రం హెవీగా ఉండడం జరుగుతుంది. సో, ఢిల్లీ లోపల స్కూల్‌కి పిల్లలు ఎళ్ళాలన్నా గూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. మాస్క్ పెట్టుకొని ఎళ్ళాల్సొస్తుంది. ఆన్‌లైన్ క్లాసెస్‌ని గూడా వాళ్ళు రన్ చేస్తున్నారు అప్పుడప్పుడు. బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. సో, అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడా ఒకవేళ ఆ 400 ఎకరాల భూమి లోపల ఉన్న చెట్లను మొత్తం గూడా కట్ జేసి అక్కడ వేరే వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సో, అక్కడ ఏమైతుంది నేచర్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అక్కడ ఉన్న ఫ్లోరాకి ప్రాబ్లమ్ అవుతుంది. అక్కడ ఉన్న ఫానాకి ప్రాబ్లమ్ అవుతుంది. రకరకాల జంతువులు, పక్షులు, రెప్టైల్స్ ఉంటాయి, మమ్మల్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జనరల్‌గా మనము చదువుకున్నాం ఆల్రెడీ. సో, దీన్ని మనం ఏమంటాం సస్టైనబిలిటీ అంటాం. సో, సస్టైనబిలిటీ అంటే ఏంటిది? జనరల్‌గా మనకున్న నేచురల్ రిసోర్సెస్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని మనము మనకైతే మన పేరెంట్స్ అయితే ఏ విధంగా మనకి ఈ నేచర్‌ని అప్పగించారో, మనము నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా మనం ఆ నేచర్‌ని అదే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో, దీన్ని మనం సస్టైనబిలిటీ అంటాం. అంటే మనమైతే ఎంత కంఫర్ట్‌గా మనం ఇప్పుడు ఈ నేచర్‌ని ఈ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటామో, నెక్స్ట్ జనరేషన్ కూడా అదే విధంగా వాళ్ళు ఫ్రీగా ఆక్సిజన్ తీసుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఏమైతది? వేరే కంట్రీలో గనుక గాలిని కొనుక్కున్నట్లు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము ఆక్సిజన్ ప్యాకెట్స్‌ని కొనుక్కోవాల్సొస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ రావద్దంటే మనం చేయాల్సింది ఏంటిది? వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. సో, జనరల్‌గా నేచర్ అనేది మనుషులకి కావాల్సిన వస్తువులన్నిటిని ఇస్తుంది. నేచర్ ఈస్ ఫర్ హ్యూమన్ నీడ్. ఇట్స్ నాట్ ఫర్ అవర్ గ్రీడ్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము? మనం ప్రకృతిని కాపాడాలి. సో, ప్రకృతిని నాశనం చేసి మనం సాధించేది ఏముంటది? సో, మనం చూసినట్టయితే ఆల్రెడీ ప్రపంచంలో ప్రస్తుతము మన భారతదేశంలో గూడా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడము, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడము, పొల్యూషన్ కావడము, వర్షాలు సరిగ్గా పడకపోవడము. సో, రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో, మనము ప్రకృతితోటి ఫైటింగ్ చేస్తే మనకొచ్చేదేముంది? సో, మనము నేచర్‌ని సేవ్ చేస్తే నేచర్ మనల్ని సేవ్ చేస్తుంది. సో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఆహ్, ఆ భూములు సరే అది వాటెవర్ ఇట్ మే బి. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్‌గా ఆ భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానియి అని వాళ్ళు పేపర్స్ చూపెట్టడం జరుగుతుంది. సో, హెచ్‌సీఏ స్టూడెంట్స్ మాత్రం అవి వాళ్ళే అంటున్నారు. సో, అది వీళ్ళదా వాళ్ళదా గాదు. ఇక్కడ నేచర్‌ని మనం కాపాడడం చాలా ముఖ్యం అన్నట్టు.